మోదీ సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ప్రమాదకర సిద్ధాంతాలతో ఆలోచనలతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తోందన్న ఆయన బీజేపీ మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ అని, క్రిమినల్ గ్యాంగ్ మోదీ, అమిత్ షా దేశాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు. అలాగే స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమంలో ఒక్కరైనా వాళ్ళు జైలుకి వెళ్లారా, పోరాటంలో పాల్గొన్నారా అని ప్రశ్నించారు. ఇండియా కూటమికి మోదీ భయపడుతున్నారన్న నారాయణ, కూటమికి ఇండియా పేరు వల్లే దేశం పేరును మార్చేశారని విమర్శించారు. కడుపు తీపి బీజేపీకి ఏం తెలుసు? వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో పాల్గొలేదు, బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొలేదు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు నిజాంకి అనుకూలంగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆనాడు జనసంఘం ఉండింది, జనసంఘం లేదు, ఆర్ఎస్ఎస్ ఉండింది. ఆర్ఎస్ఎస్ నుంచి జనసంఘం వచ్చింది, ఆ తర్వాత బీజేపీకి మారింది. ఎప్పుడు కానీ బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేక పోరాటం సాగించే ఘటన లేదు. ఒక్క తుపాకీ గుండు కూడా తగలలే. ఒకడు జైలుకు పోయాడు, మన సరెండర్ పై వెనక్కి వచ్చేసాడు. నిజాం నవాబుకి వ్యతిరేక పోరాటం సాగించిన ఉన్నారా చెప్పండి? సెక్రటరీ చెప్తాం. 4,500,000 మంది పోగొట్టుకుంది కమ్యూనిస్ట్ పార్టీ. కానీ బీజేపీ వచ్చిన తర్వాత మెజారిటైజేషన్ పేరుతోటి ఒక ప్రమాదకర సిద్ధాంతాన్ని పెట్టి భారతదేశాన్ని పరిపాలించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే హిందువులు రెచ్చగొట్టడం ద్వారా 180 ఓట్లు వస్తాయని చెప్పి దాని నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నించే క్రమం చేశారు. ఆ ప్రయత్నం చేశారు. బాబ్రీ మసీద్ ఊతం అదే కదా, ఎల్కే అద్వానీ కదా దీనికి నాంది పలికింది, బాబ్రీ మసీద్ కొలగొట్టడానికి. కాబట్టి ఈ దేశాన్ని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దేశాన్ని సమైక్యంగా ఉండాలి ఎట్లా మనం కోరుకుంటున్నాం. రామాలయం నిర్మాణం ప్రారంభం చేయబోతున్నారు. దాని నాంది ఎవరు? నాంది ఎల్కే అద్వానీ. ఎల్కే అద్వానీ రథయాత్ర చేయడం ద్వారా దాన్ని బాబ్రీ మసీద్ కూలగొట్టి దాన్ని ప్రత్యామ్నాయం చేశారు. కానీ ఈరోజు ఆ రామాలయ ప్రారంభోత్సవానికి ఎల్కే అద్వానీని మీరు రావద్దు అని చెప్పారు. అదేమంటే ఆరోగ్యం బాగలేదు అని చెప్పాను. అంటే దేవగౌడ కన్నా ఆరోగ్యం బాగలేదా? దేవగౌడ నడవలేడు, ఇంక ఎల్కే అద్వానీ నడవగలడు కావాలంటే. బీజేపీలో ఆర్ఎస్ఎస్లో కూడా అంతర్గత పోరు ఎంతవరకు వచ్చిందంటే పెద్ద నాయకులన్నీ అసాసినేట్ చేసాయి, ఉరేసాయి. ఫస్ట్ ఊరేసింది ఎల్కే అద్వానీని, తర్వాత మురళీమోహన్ జోషిని. ఇలాంటి వాళ్ళని రాజకీయంగా వాళ్ళు త్యజించేశారు. ఏ బాబ్రీ మసీదు కూలగొట్టి అయోధ్య రావణం కట్టాలన్నారో దాన్ని ఆహ్వానం కూడా లేకుండా చేశారంటే అర్థం ఎంత దుర్మార్గులు. బీజేపీలో ఆర్ఎస్ఎస్లో కూడా అంతర్గత పోరు ఎంతవరకు వచ్చిందంటే పెద్ద నాయకులన్నీ అసాసినేట్ చేసాయి, ఉరేసాయి. ఫస్ట్ ఊరేసింది ఎల్కే అద్వానీని, తర్వాత మురళీమోహన్ జోషిని. ఇలాంటి వాళ్ళని రాజకీయంగా వాళ్ళు త్యజించేశారు. ఏ బాబ్రీ మసీదు కూలగొట్టి అయోధ్య రావణం కట్టాలన్నారో దాన్ని ఆహ్వానం కూడా లేకుండా చేశారంటే అర్థం ఎంత దుర్మార్గులు. బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత క్రిమినల్ కేంద్ర గవర్నమెంట్ ఇంతవరకు రాలేదు, భవిష్యత్తు కూడా రాదు. మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ ఎల్కే అద్వానీ, మోడీ కానీ అమిత్ షా కానీ ఇలాంటి వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అమిత్ షా 12 మంది సభ్యులు తప్ప నిరుద్యోగం కాలే. ఆయన హత్యలో ఎదుర్కొంటే ఆయన నిర్దోషి కావాలంటే జస్టిస్ లోయాతో సహా 12 మందిని చంపిస్తే తప్ప అమిత్ షా నిర్దోషి కాలే. ఇట్లాంటి క్రిమినల్ గ్యాంగ్ ఇప్పుడు దేశంలో ఉంది. పొలిటికల్ క్రిమినల్ గ్యాంగ్ అద్వానీ, మోడీ ఉన్నారు. అందుకే దేశాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు, చట్టాలను మార్చేస్తూ ఉన్నాడు. లౌకిక వ్యవస్థ ఉండడానికి వీలు లేదు, కానీ రాజ్యాంగంలో మార్చేస్తున్నారు. అసలు భారతదేశం పేరే ఉండకూడదు అంటే అంటున్నాడు, ఇండియా పేరే ఉండకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఇండియా కోట మేలుపడింది కాబట్టి.